హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో హైదరాబాద్లోని ఉప్పల్లో ఉన్న నిమిషాంబికాదేవి ఆలయము చూపిస్తున్నానండి. ఈ మధ్య మేము కూడా సోషల్ మీడియాలో చూసాము, చాలా పాపులర్ అవుతుంది ఈ టెంపుల్ గురించి. అంటే ఈ టెంపుల్ చాలామందికి ఈ మధ్య తెలుస్తుంది. అమ్మవారి దగ్గర మనం ఎలాంటి కోరిక కోరుకున్నా అది మనకి 21 రోజుల లోపు మనకి సఫలమవుతుందని చెప్తున్నారు. ఇక్కడ పంతులు గారిని అడిగితే మనము కోరిక మాత్రము ఖచ్చితంగా అమ్మవారి దగ్గర నిమిషం లోపే కోరుకోవాలని చెప్తున్నారు. మన కోరిక కోరుకొని అక్కడ 16 ప్రదక్షిణలు చేయాలంటండి. కోరిక నెరవేరాక మళ్ళీ అమ్మవారి దర్శనానికి వచ్చి ఒడి బియ్యము కానీ మన శక్తి మేరకు చీర పెట్టడం కానీ చేసి ఖచ్చితంగా 108 ప్రదక్షిణలు మాత్రం చేయాలి. మేము మార్నింగ్ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకున్నాము. ఇక్కడ మార్నింగ్ టైమింగ్స్ వచ్చేసరికి 6:30 to 12:30. 12:30 అంటే షార్ప్ 12:30కే క్లోజ్ చేస్తారు. 1 minute కూడా వెయిట్ చెయ్యరు వాళ్ళు. అండ్ మనము ఇక్కడ ప్రదక్షిణలు మార్నింగ్ మనం కోరిక కోరుకొని 16 ప్రదక్షిణలు చేయాలని చెప్పాను కదండి. ఆ 16 ప్రదక్షిణలు మాత్రం వాళ్ళు మనకి ఆఫ్టర్నూన్ 2 నుంచి 5:30 వరకు మాత్రమే అలో చేస్తారు. ఆ టైంలోనే మనం 16 ప్రదక్షిణలు చేసుకోవాలి. కోరిక నెరవేరాక 108 ప్రదక్షిణలు కూడా ఆ టైంలోనే చేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ. ఆఫ్టర్నూన్ అయితే మనకు హారతి అలాంటివి ఏమీ ఉండవండి. అమ్మవారి దర్శనం అయితే అవుతుంది. మళ్ళీ సాయంత్రము రీఓపెన్ చేస్తారు. ఆ టైంలో అమ్మవారికి మళ్ళీ హారతులు, దర్శనాలు, కొబ్బరికాయ కొట్టడాలు అలాంటివి ఉంటాయి. ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం ఓన్లీ ప్రదక్షిణలు మాత్రమే ఉంటున్నాయి. మళ్ళీ ఇక్కడ ఖచ్చితంగా ట్రెడిషనల్ డ్రెస్సే ప్రిఫర్ చేస్తారండి, వెస్ట్రన్ డ్రెస్ ప్రిఫర్ చేయరు. లేడీస్ని మాత్రం ఖచ్చితంగా జడ వేసుకొని రావాలని ఖచ్చితంగా కండిషన్ చెప్తున్నారు. లాంగ్ ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు అమ్మవారి దర్శనం టైమింగ్స్ చూసుకొని వస్తే బాగుంటుంది. మీరు కూడా అమ్మవారి దర్శనాన్ని ఇంతకుముందు చేసుకున్నారా? అయితే మీకు కోరిక నెరవేరిందా? అయితే ఖచ్చితంగా కమెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.